ఏమిటమ్మా కేకలు? అదే ఏం లేదండి, అందమైన కోడలు దొరికితే వెంటనే ఇస్తామని ఏడుకొండల వారికి మొక్కున్నాం. ఆ దేవుని మీద నమ్మకున్నాము అని 3 నెలలు ముందుగానే అడ్వాన్స్ గుండ్లు కొట్టి చేసుకున్నాం. మా కోరిక నెరవేరింది. అవును ఎంకుడు గారు. అదేంటమ్మా అంత సిగ్గైతేలా? చదువుకున్న పిల్లవి తలెత్తి అబ్బాయిని ఒక్కసారి చూడు. ఇదిగో మరదల పిల్ల, మా తమ్ముడు మన్మథరావు నీకు నచ్చాడో లేదో ఒకసారి చూడు. చూడా అమ్మాయి నచ్చిందట్రా. మా బావే వదిన గారు కోడలు లోపలికి తీసుకెళ్ళండి. లోపలికి వెళ్ళమ్మా. పర్వాలేదు కూర్చోనివ్వండి, చిన్నపిల్లే కదూ. అమ్మాయి చెయ్యమ్మా. మా అత్తగారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా వచ్చు. చేతులు మృదువుగానే ఉన్నాయి, పని పాటలు చేసినట్లు లేదు. అయినా సర్దుకుందాంలే. ఓహో, ఇందుకా చేతులు పరీక్షించింది. అమ్మా కాస్త ఇలా నడు. ఏది ఇంకొకసారి ఇలా నడు. ఇదేమన్నా ఫ్యాషన్ పరేడా? పర్వాలేదు, నడక కూడా లక్షణంగా ఉంది. వదిన గారు స్నానాలు గది ఎక్కడుంది? ఏమిటి, ఇక్కడే స్నానం చేస్తుందా? నేను ప్రొద్దుటే స్నానం చేశాను కదమ్మా. స్నానానికి కదమ్మా, నూరా. అటు తిరగమ్మా, ఇటు తిరగమ్మా, అటు తిరగమ్మా. ఇలా తిరుగు. నాన్న పొలంలో నాకు వచ్చి పని ఉంది, నేను వెళ్ళొస్తాను. సరే, వారికి దండం పెట్టు. మా అమ్మగారు. అట్లాగే బాబు, మంచి. నాయనా మన్మదా, ఎక్కడికి వెళ్తున్నా? అబ్బా, వెళ్ళేటప్పుడు ఏమిటమ్మా అమ్మాయి అపశకనం? ఎండి సామాన్ తెస్తాగలుగుతున్నావా? అవును అవును. రాండి, ఒక్కసారి ఇలా వస్తారా? వస్తున్నా. ఇంట్లో చెప్పిందంతా జ్ఞాపకం ఉందా? మర్చిపోతే నన్ను బతకనిస్తావా? అమ్మా ఏమండి, అమ్మాయి ఏదో ఆశపడుతుంది, అది కూడా కాస్త చెప్పండి. చెప్తా. బావరు. ఏమండి, అమ్మాయి వాళ్ళు ఏమంటున్నారు? సందేహపడతారేమండి? మీ మనసులో మాట చెప్పేయండి. చెప్పేందుకేముంది బావగారు, లక్ష్మీదేవి లాంటి మీ అమ్మాయిని చూస్తుంటే అసలు కట్నం అడగబుద్ధేయట్లేదు బావగారు. కానీ ఆడవాళ్ళు చూడండి, మా పెద్దమ్మాయికి డబ్బు రూపేణా చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అయినా ఇప్పుడు మా పరిస్థితి మారింది, ఏదో కలిసి వచ్చింది. పైగా ఆఖరి పిల్ల, ఒక 25,000 రూపాయలు కట్నంగా ఇవ్వదలుచుకున్నాం. కట్నం విషయం కాదు బావగారు. మరి సందేహం ఎందుకు? మా ఆడపిల్ల అర్థమైందిలేండి. ఇన్ని చేసిన వాళ్ళం ఆడబిడ్డ లాంఛనాలకు లోపం చేస్తాం అనుకున్నారా? మీ అంతస్తుకు తగిన విధంగా జరిపిస్తాం. అయితే సంతోషం. ఇంకా ఆలస్యం దేనికి? ఆలస్యం అమృతం విషయం అన్నారు, వెంటనే ముహూర్తం పెట్టించండి. ఏమంటారు మావగారు? సాంప్రదాయ ప్రకారం అన్ని జరిపించండి. ఏమండి, కోపంగా ఉన్నట్లున్నారు? కడుపు మండిపోతోంది. పొద్దున్నుంచి ఏమీ తీసుకోలేదు, ఆకలిస్తుందేమో. టిఫిన్ చెద్దుగారండి. ఇది కాఫీ టిఫిన్ తో తీరేమంట కాదు. మరి నాకు కట్నం కావాలి. పెళ్ళైన ఇన్నేళ్ళకి మీకు ఇప్పుడు కట్నం అవసరం వచ్చిందా? అవసరం వచ్చి కాదు, అభిమానం అడ్డొచ్చి. మీ నాన్న మీ చెల్లెల మొగుడికి ఎంత కట్నం ఇస్తున్నాడో నీకు తెలుసా? కొంత తెలుసు. ఆ కొంతలో కొంతైనా నాకు ఇవ్వకుండా నిన్ను నా గంట కట్టాడు. ఆయన ఆంతర్యం ఇప్పుడే నాకు అర్థమైంది. ఏమండి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నా మాట విని ఇప్పుడు కూరుకోండి. రండి, టిఫిన్ చెద్దురుగానే. రండి. ఏమిటమ్మా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నా? ఆ పశువుకి నాకు తేడా లేదు కదమ్మా. బుజ్జి, ఆవుని నాన్నగారు ఎలా చూసుకున్నారు, నన్ను మా అత్తగారు అంతే కదమ్మా. బుజ్జి, ఆవిడ చూసింది నా బాహ్య సౌందర్యాన్నే కాని ఆత్మ సౌందర్యాన్ని కాదమ్మా. ఎవరికండి ఆ ఉత్తరం? అదేనే, ఇయ్యాల వారింట్లో ఒక ముసలమ్మ లేదు, పెళ్లి కొడుకు నాయనమ్మ. ఆవిడ ఇవాళ రేపు గుట్టుకుమనేటట్టుంది. వీళ్ళని త్వరగా ముహూర్తం పెట్టించుకుని కబురు చేశారు. వచ్చే శుక్రవారం నాడే ముహూర్తం, కాస్త ముందుగా రారని అబ్బాయికి ఉత్తరం రాశారు.
నాతో ఒక్క మాటైనా చెప్పలేదేమిటండి? ప్రతిదీ నీకు చెప్పాలా? చెప్పాలని కాదండి, ఆ, పెళ్లి పనులు అవి చేసుకోవడానికి వ్యవధి ఉండాలిగా. ఉన్న వ్యాధి చాలు. ఇదిగో రాజా వారి చేతిలో ఉండాలి గాని రాత్రికి రాత్రి 1000 పెళ్లిళ్ళు చేయించవచ్చు. వెళ్ళు, వెళ్ళి నీ పనులు చూసుకో పో. ఆ, అమ్మా బుజ్జి, ఇదిగోనమ్మా అన్నయ్యకి ఉత్తరం రాశాను, రావుడికి ఇచ్చి పోస్టులో ఏమని చెప్పు. వీళ్ళు మనశ్శాంతితో ఉన్న నీకు మనస్తాపం కలగకూడదు.